వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం అయితే ఏర్పడటం జరిగింది. దీని ప్రభావంతో గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారంగా అయితే వర్షాలు అయితే మనం చూస్తున్నాం. అలాగే వచ్చే 3 రోజులు కూడా దీని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్య గర్జన ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వరుణ గర్జన ఉండే అవకాశం అయితే మరొక 3 రోజులు ఉంది. ఇక ఒకసారి జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా చూద్దాం. అంతకంటే ముందుగా నిన్న మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల, తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షం అయితే నమోదవటం జరిగింది. అలాగే ముఖ్యంగా నిన్న రాయలసీమ జిల్లాలో ఉమ్మడి కర్నూలు కానీ, అలాగే అనంతపురం జిల్లా కానీ, కడప కానీ, అలాగే చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షం కూడా నమోదవటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా నెల్లూరులో భారీ వర్షం మనం చెప్పిన విధంగానే నమోదైంది. అలాగే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరులో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవటం జరిగింది. ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ, అలాగే మెదక్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. మిగిలిన చోట్ల ఏపీ తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవటం జరిగింది. ఇక వచ్చే 3 రోజులు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా అయితే చూద్దాం. వచ్చే 3 రోజులు ముఖ్యంగా రేపు వినాయక చవితి కాబట్టి భక్తులు ప్రజలందరూ కూడా వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటారు తెలుసుకోవాలని. రేపు కూడా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు రేపు ఎల్లుండి అంటే ముఖ్యంగా ఇటు 6వ తారీఖు 7, 8వ తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ అల్పపీడనం ముప్పు ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా కూడా మెల్లిగా ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం అవుతుంది 9, 10 వరకు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కూడా వర్షాల నుంచి విముక్తి కలిగే అవకాశం అయితే 9వ తారీఖు నుంచి అయితే ఉంది. ఇక ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లా, అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ నగరం, ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఇటు వచ్చేసరికి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు వచ్చే 3 రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో, తెల్లవారుజామున సమయంలో చూస్తాము. అలాగే ముఖ్యంగా ఎండలు ఉన్నప్పటికీ కూడా వర్షాలను చూస్తాం. ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. ఇక ముఖ్యంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లా, అలాగే అన్నమయ్య, సత్యసాయి, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లా, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లా, అలాగే జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లులు ఉంటాయి, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి. అంటే ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక చోట మోస్తరు వర్షం, అలాంటి మిగిలిన చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల వర్షాలు ఉండవు, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాంటి వాతావరణం అయితే మనము ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి. కాబట్టి ఓవరాల్గా మాత్రం వచ్చే 3 రోజులు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో, తెల్లవారుజామున సమయంలో వర్షాలు ఉంటాయి. అలాగే ఉదయం మధ్యాహ్నంలో భారీ ఎండలు ఒక్కపోతున్నప్పటికీ కూడా వర్షాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండండి. నిన్న మనం చెప్పిన విధంగానే రాయలసీమ, అలాగే పడమర తెలంగాణ కానీ, ఉత్తరాంధ్ర కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ, అలాగే ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే నమోదవటం జరిగింది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే నమోదవుతాయి. ప్రజలు, రైతులు వచ్చే 3 రోజులు అలర్ట్గా ఉండండి. అలాగే విజయవాడ కానీ, ఏలూరు కానీ, అలాగే విశాఖ నగరం కానీ, విజయనగరంతో పాటుగా శ్రీకాకుళం నగర ప్రజలు, గుంటూరు నగర ప్రజలు, అలాగే నెల్లూరు నగర ప్రజలు, అలాగే ముఖ్యంగా ఇది ఏపీలో ఈ నగరాలు అలర్ట్గా ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి. రాత్రి సమయంలో కుండపోత వర్షాలు గత 4 రోజులుగా నమోదవుతున్నాయి. వచ్చే 3 రోజులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ ముఖ్యంగా రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఓవరాల్గా రానున్న 3 రోజుల యొక్క వెదర్ అప్డేట్. అలాగే అల్పపీడనం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అని, అది పూర్తిగా కూడా వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళి తీరాన్ని తాకుతుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ అయితే మనకు గట్టిగా